ఒకరోజు ఓ పాఠశాలలో ఆగస్టు 15 ఎందుకు జరుపుకుంటాం అనే ప్రశ్న ఉపాధ్యాయుడు పిల్లలకు వేశారు. అందరూ ఏదో చెప్పే ప్రయత్నం చేశారు. కాని చిన్న పాప సితార మాత్రం తలదించుకుంది. ఉపాధ్యాయుడు అడిగారు, సితార, నీవేమైనా చెప్పాలనుకుంటున్నావా? అందుకు సితార మెల్లగా చెప్పింది, సార్, నేను ఆగస్టు 15న జెండా ఎగురవేస్తాం, పాటలు పాడుతాం, మిఠాయిలు పెడతాం అని మాత్రమే తెలుసు. కాని అసలు కారణం నాకు తెలియదు. అప్పుడు ఉపాధ్యాయుడు అందరికీ ఒక చిన్న గాథ చెప్పారు. చిన్నార్లు, చాలా సంవత్సరాల క్రితం మన భారతదేశాన్ని బ్రిటిష్ వాళ్లు పాలించేవారు. మనం ఏ పనైనా చేయాలంటే వారి అనుమతి కావాలి. మన దేశ ప్రజలు సంతోషంగా ఉండలేకపోయారు. పాఠశాలలు, వృత్తులు, పెళ్ళిళ్ళు అన్నింటిపై వారు నియంత్రణ పెట్టేవారు. అప్పుడు ఎంతోమంది గొప్ప నాయకులు, మహాత్మాగాంధీ, భగత్ సింగ్, నెహ్రూ గారు, సుభాష్ చంద్రబోస్ గారు మన దేశం కోసం పోరాడారు. కొందరు జైలుకెళ్లారు, కొందరు తమ ప్రాణాల్ని కూడా త్యాగం చేశారు. ఈ పోరాటం 100 ఏళ్లకు పైగా కొనసాగింది. చివరికి మనకు 1947 ఆగస్టు 15న స్వాతంత్ర్యం లభించింది. ఆ రోజునుంచే మనం స్వతంత్ర దేశంగా మారాం. మన నిర్ణయాలు మనమే తీసుకునే హక్కు వచ్చింది. అంత చెప్పాక ఉపాధ్యాయుడు అన్నాడు, కాబట్టి పిల్లలు, ప్రతి ఆగస్టు 15న మన త్యాగాలను గుర్తుచేసుకుంటూ జెండా ఎగురవేస్తాం. ఇది ఆటల కోసం కాదు, మన దేశం కోసం ఎందరో పోరాడిన వారిని గౌరవించడానికే ఈ రోజు జరుపుకుంటాం. సితార ఆనందంగా నవ్వింది. ఇప్పుడు నాకు అర్థమయ్యింది సార్. నేను కూడా భవిష్యత్తులో దేశానికి మంచి చేయాలనుకుంటున్నాను. అందరూ చప్పట్లు కొట్టారు. ముగింపు: ఆగస్టు 15 మన దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన రోజు. ఇది కేవలం సెలవు రోజు కాదు. ఇది మన దేశం కోసం ప్రాణాలు అర్పించిన వారిని గుర్తుచేసుకునే రోజు. మనం కూడా దేశాన్ని ప్రేమించి మంచి పౌరులుగా ఉండాలి. అప్పుడే వారి త్యాగానికి నిజమైన గౌరవం లభిస్తుంది. జై హింద్.